గ్యారంటీల గారడి 6 అబద్ధాలు 66 మోసాలు. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై 6 గ్యారంటీలు 66 మోసాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు మక్తల్ నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో బలరాం రెడ్డి ఇంటి ఆవరణలో ప్రసన్న బలరాం రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ 6 గారడి గ్యారంటీల పైన 66 హామీల పైన మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్ల లక్ష్మీకాంత్ రెడ్డి. ప్రజల మనసు మళ్లించేందుకు రైతు పండుగ సంబరాలు. 2 లక్షల రూపాయల రుణమాఫీ గాలికి వదిలేసినట్లేనా? సన్నాలకి 500 సరే, దొడ్డు వడ్ల సంగతేంటి? వయోవృద్ధుల పెన్షన్లు 4000 రూపాయలు ఎంతమందికి ఇచ్చారు? మహాలక్ష్మి పథకం ఏమైంది అని అన్ని ప్రస్తుత పాలకులని ప్రశ్నించిన బంగ్ల లక్ష్మీకాంత్ రెడ్డి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతావని పులకించిపోతుందని, ప్రతి ఎకరాకు 19,000 రూపాయల ఎరువుల సబ్సిడీకి రైతులకి ఇస్తున్నదని కొనియాడారు. గత ముఖ్యమంత్రి అహంకారానికి, నియంతృత్వ పోకడలకి విసుగు చెందిన తెలంగాణ ప్రజానికం గత్యంతరం లేక హస్తానికి ఓటు వేసిందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, పాలకులు గుర్తుపెట్టుకొని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తే భవిష్యత్తు ఉంటుందని, లేకుంటే తెరాస బారాసకు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరించిన బంగ్ల లక్ష్మీకాంత్ రెడ్డి. ఈ సమావేశంలో ప్రసన్న బలరాం రెడ్డి గారు, జయానంద రెడ్డి, కనకరాజు, అశోక్, రామ్ మాధవ్, నల్లె నర్సప్ప, రాఘవేందర్, యాదిరెడ్డి, విజయరామ్ తదితరులు పాల్గొన్నారు.